ఛానలుకి స్వాగతం. అమావాస్య రోజు కుంభరాశి వారు నిమ్మకాయను ఈ ప్రదేశంలో విసిరేయండి చాలు, తెల్లారేసరికి మీ దశ తిరిగిపోతుంది. అయితే కుంభరాశి వారు నిమ్మకాయను ఏ ప్రదేశంలో అమావాస్య రోజు విసిరేయాలి, ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శ్రేయస్సును మీరు చూస్తారు, అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి అశుభ ఫలితాలు ఏ విధంగా శుభ ఫలితాలుగా మారతాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు. అలాగే వీరు సున్నిత స్వభావం కలవారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారు మీ జీవితంలో మీరు ఎటువంటి అశుభ ఫలితాలను చూస్తున్నా కానీ, అంటే కొన్నిసార్లు జీవితంలో సమస్యలు అనేవి మనల్ని చుట్టుముట్టే పరిస్థితి ఉంటుంది. అంటే ఒకేసారి మనం కోలుకోలేని పరిస్థితుల్లో కూడా ఉండిపోతాం. అంటే ఏ సమస్య ఎటువైపు నుండి పొంచుకొస్తుందో తెలియదు. అలాగే ఏ సమస్యకి ఎటువంటి పరిష్కారాన్ని అన్వేషించాలో అర్థం కాని పరిస్థితి అనేది ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు కొన్ని పరిహారాలు చేసినట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి పొందుకుంటారు. ఎందుకంటే మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ నెగటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే జీవితంలో ఎటువంటి సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అంటే ఒకేసారి సమస్యల సుడిగుండంలో చిక్కుకోవటం, ఎటువైపు నుండి ఏ దారి కనిపించక కొట్టుమిట్టాడటం, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క దశ తిరిగిపోవాలి అనుకుంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చండి. అమావాస్య తిథి రోజున ఈ పరిహారం చేస్తే కనుక మీ జీవితంలో మీరు చక్కటి శ్రేయస్సునైతే చూస్తారు. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య తిథి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. అంటే మనం సాధారణమైన రోజుల్లో చేసే పరిహారాల కంటే ఈ రోజుల్లో చేసే పరిహారాలకు రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఈ యొక్క అమావాస్య తిథి రోజు ముఖ్యంగా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చండి. అంటే అమావాస్య తిథి రోజు అనేది చీకటి శక్తులకి సంబంధించిన రోజుగా పరిగణించడం జరుగుతుంది. అమావాస్య తిథి రోజు అనేది పరిహారాలకు కూడా ప్రత్యేకించబడిన రోజని పరిహార శాస్త్రం కూడా చెబుతుంది. కాబట్టి అమావాస్య రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితంలో సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో మీరు శ్రేయస్సును కోరుకుంటే కనుక ఈ యొక్క అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనికి నిమ్మకాయతో పరిహారం చేసుకోవచ్చండి. నిమ్మకాయతో చేసే పరిహారానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది. ముఖ్యంగా నిమ్మకాయను చాలా మంది చాలా రకాలుగా వినియోగిస్తూ ఉంటారు. అంటే కేవలం మనం తినటానికి మాత్రమే, వంటల్లోకి మాత్రమే కాకుండా కొన్ని పరిహారాలకు కూడా నిమ్మకాయలను ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. ఇంటి గుమ్మానికి ముందుగా నిమ్మకాయల్ని కట్టడం చూస్తూ ఉంటాం. అలాగే నూతన వాహనాలకి నిమ్మకాయలని కట్టడం చూస్తూ ఉంటాం. అంటే ఈ విధంగా దృష్టి దోషాలను నివారించే శక్తి నిమ్మకాయలకు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నూతన వాహనాలను నిమ్మకాయ మీద పెట్టి తీసుకుని వెళ్లటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా నిమ్మకాయకు దృష్టి దోషాలను నివారించే శక్తి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయను చాలా రకాల పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ అమావాస్యకి కూడా చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది. ఈ యొక్క అమావాస్యను చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ రోజున మీరు దైవారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున దైవారాధన చేయటం వల్ల మీ ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ బయటకు వెళ్లిపోవటానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు దైవారాధన ఖచ్చితంగా చేయాలి. అలాగే ఈ రోజున నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయటం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే వీలైన వారు, ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసం ఉండటం వల్ల కూడా పూర్వీకులు మోక్షం పొంది పుణ్య ఫలితం పొందుతారని మత విశ్వాసం. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందటానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోటానికి తర్పణం, పిండదానం,
దానాలు మొదలైన కార్యక్రమాలు చేసే సాంప్రదాయం కూడా ఉంది. ఈ చుల్లంగి అమావాస్య అనేది పితృదోష నివారణ మార్గాలకు చాలా ప్రత్యేకించబడిన రోజు. మీకు వీలైతే కనుక ఈ రోజున నదీ స్నానం చేయటం కూడా మంచి ఫలితాన్ని అందిస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల చక్కటి పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. అలాగే పిండిలో పంచదార కలిపి దాన్ని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయటం వల్ల పూర్వీకుల దోషాలు తొలగిపోవటం మాత్రమే కాకుండా వారి యొక్క ఆశీస్సులతో మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున మీరు పూర్వీకులను స్మరించుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు, ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటిని సూర్య భగవానుడికి సమర్పించండి. అలాగే రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలు సమర్పించి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయటం వల్ల కూడా మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృ యంత్రాన్ని అమర్చండి. అనంతరం కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి. మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి. దానిపై స్టీల్ ప్లేటు మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి. అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి. తెల్లటి పుష్పాన్ని సమర్పించండి. ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కకు, ఆవుకు ఆహారంగా అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచండి. ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా మీకు సకల శుభాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా పరిహారం విషయానికి వస్తే కనుక మీపై ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవాలి అంటే, మీ కుటుంబంపై ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవాలి అంటే కనుక ఒక నిమ్మకాయను తీసుకోండి. అంటే పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయను తీసుకోండి. ఆకుపచ్చ రంగులో ఉన్నది కాదండి. అంటే మీరు నిమ్మకాయ పూర్తిగా పండింది కాకుండా, పూర్తిగా కచ్చగా ఉండకుండా మీరు లేత పసుపు రంగులో ఉన్న నిమ్మకాయను తీసుకుని దాన్ని పువ్వు ఆకారంలో కట్ చేసుకోండి. అంటే అటువైపు నుండి ఒకసారి, ఇటువైపు నుండి ఒకసారి ఇలా 2 భాగాలుగా కట్ చేసుకుని పూర్తిగా నిమ్మకాయ విడిపోకుండా పువ్వు ఆకారంలో వచ్చేలాగా కట్ చేసుకుని, అంటే 4 భాగాలు రావాలి, కాని కింది వైపున ఆ నిమ్మకాయ పూర్తిగా విడిపోకూడదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ పువ్వు భాగం ఏదైతే ఉందో దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి ఆ నిమ్మకాయతో మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైతే దిష్టి తీయాలి అనుకుంటున్నారో, అలాగే మీకు మీరు దిష్టి తీసుకోవాలి అనుకున్నా కానీ కుడివైపు నుండి 3 సార్లు ఎడమవైపుకి, ఎడమవైపు నుండి 3 సార్లు కుడివైపుకి, ఇలాగా వేరే వాళ్ళకి తీయాలనుకున్నా కానీ అదేవిధంగా కుడివైపు నుండి ఎడమవైపుకి, ఎడమవైపు నుండి కుడివైపుకి ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కాని, పారే నీటిలో కాని పారవేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే తెల్లారేసరికి మీ దశ తిరిగిపోతుంది. మీకున్న సమస్యలకి పరిష్కార మార్గాలు అనేవి ఖచ్చితంగా అన్వేషించబడతాయి. ఆర్థిక సమస్యలు కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో మీరు వృద్ధిని చూస్తారు. సకల శుభాలు కలుగుతాయి. మీపైన, మీ యొక్క గృహంపైన ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా నివారించబడతాయి. ఈ విధంగా ఈ చిన్న పరిహారం మీరు చేసి చూడండి. మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూస్తారు కదండి. అమావాస్య రోజు కుంభరాశివారు నిమ్మకాయను ఏ ప్రదేశంలో విసిరివేయటం వల్ల వారి యొక్క జీవితంలో మార్పును చూస్తారు. వారి యొక్క జీవితం అభివృద్ధి బాటలో దూసుకుని వెళ్తుంది. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.